అందరికీ నమస్కారం. ఈ రోజు వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరు చేయాలి, ఎప్పుడు చేస్తారు, ఈ వ్రతం వెనుక ఉన్న విశిష్టత ఏంటి అనే విషయాలన్నీ తెలుసుకుందాం. నేను ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటున్నానో చూపిస్తూ మధ్య మధ్యలో పూజకు సంబంధించిన విషయాలను కూడా మీతో షేర్ చేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఈ వరలక్ష్మి వ్రతం మా పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పండుగ, అందుకే మాకు ఈ పండుగ ఇంకొంచెం ప్రత్యేకంగా అనిపిస్తుంది. వరలక్ష్మి పండుగ అంటేనే ఆడవాళ్ల పండుగ. ముఖ్యంగా తన సౌభాగ్యం కోసం, కుటుంబ సుఖ సంతోషాల కోసం, ఆరోగ్యం ఐశ్వర్యం కోరుకుంటూ మహిళలు భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళు కూడా మంచి జీవిత భాగస్వామి లభించాలని కోరుకుంటూ అమ్మవారిని పూజిస్తారు. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని పూజ గదిలో పీటను ఏర్పాటు చేసుకోవాలి. పీట ఏర్పాటు చేసే దగ్గర అమ్మవారికి ఎంతో ఇష్టమైన పద్మదళ ముగ్గు వేసుకొని దానిపై పీటను ఏర్పాటు చేసుకోవాలి. కలశం పెట్టడానికి నేను ఒక చిన్న ప్లేట్ పెట్టుకుంటున్నాను. ఆ ప్లేట్ లో 3 పిరికెట్లు, 2 దోసెళ్ళు బియ్యం వేసి సర్దుకొని కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోవాలి. తర్వాత నా దగ్గర ఉన్న అష్టలక్ష్మి అమ్మవారి చెంబును తీసుకొని శుభ్రంగా కడిగి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. ఇక వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలనే విషయానికి వస్తే, సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. తర్వాత ఒక తెల్లని దారాన్ని 9 పోగులుగా తీసుకొని దానికి ఒక తమలపాకును చుట్టి కలశానికి కట్టాలి. మరి ఈ 9 పోగుల దారాన్ని ఎందుకు కడతారంటే, 9 పోగులు నవగ్రహాలకు ప్రతీకగా భావిస్తారు. అమ్మవారి అనుగ్రహంతో నవగ్రహాల శుభ ఫలితాలు కలిగి మన జీవితంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ దారాన్ని కలశానికి కడతారు. ఆ చెంబులో 3 వంతుల వరకు నీటిని పోసుకోవాలి. ఆ నీటిలో పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, జవాదు పౌడర్, పువ్వు, 1 కాసు పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇవన్నీ వేసేటప్పుడు మనసులో ఓం శ్రీ మాత్రే నమః అని అనుకుంటూ భక్తితో వేసుకోవాలి. ఇలా చెంబులో నీటిని వేసిన తర్వాతే అది కలశంగా మారుతుంది. దేవుడి దగ్గర ఉంచే పసుపు కుంకుమలు ఎప్పుడు నిండుగా ఉండేలా చూసుకోండి. తర్వాత ఒక కొబ్బరికాయకు పీచు మొత్తం తీసేసి నీట్ గా పసుపు రాసుకొని కుంకుమతో తిలకం పెట్టాలి. పసుపు రాసేటప్పుడు ఎక్కడ ఖాళీ లేకుండా చూసుకోండి, పొడ ఉండకూడదు. వరలక్ష్మి వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, లక్ష్మీదేవి యొక్క వరలక్ష్మి రూపాన్ని పూజించే పవిత్రమైన వ్రతం ఇది. వరాలను ప్రసాదించే అమ్మవారిగా వరలక్ష్మి అమ్మవారిని కొలుస్తారు. తర్వాత మామిడాకులు లేదా తమలపాకులు ఏ ఉంటే అవి కలశంలో పెట్టుకొని కొబ్బరికాయను పీచు పైకి వచ్చేలాగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కొబ్బరికాయకు ఒక కొత్త బ్లౌజ్ పీస్ ను ఇలా ట్రయాంగిల్ షేప్ లో చేసి అలంకరించాలి. ఇక ఇప్పుడు పీట మీద ఉన్న కలశాన్ని మన దగ్గర ఉన్న వస్తువులతో అందంగా డెకరేట్ చేసుకున్నాను. ఈ కలశాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజ చేస్తాము. ముందు రోజే పూజకు కావలసిన సామాగ్రి మొత్తం శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకుంటే మనం ఈ రోజు పూజను తొందరగా ఎలాంటి హడావిడి లేకుండా ప్రారంభించుకోవచ్చు. నేను కూడా ముందుగానే అన్ని శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న దీపాలకు బొట్టు పెడుతున్నా. దీపం కూడా అమ్మవారితో సమానంగా భావిస్తాం కాబట్టి దీపాన్ని కూడా భక్తితో పూజించాలి. దీపం దగ్గర ఒక పువ్వు పెట్టి అక్షింతలు వేసి పూజ చేసుకోవాలి. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజున కామాక్షి అమ్మవారి దీపం ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ రోజు పూజలో అమ్మవారి దగ్గర పెట్టుకోండి. లేకపోయినా ఏం పర్వాలేదు. మన దగ్గర ఉన్న దీపంతోనే భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు. కామాక్షి అమ్మవారి దీపం ఉన్న వాళ్ళు ప్రతి శుక్రవారం కూడా దీపారాధన చేసుకోవడం చాలా మంచిదని పెద్దలు చెబుతారు. ఇక పూజలో పసుపు గణపతిని లేదా పసుపు గౌరమ్మని తయారు చేసుకోవడం కూడా మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. పసుపుని ఎంతో పవిత్రమైనదిగా, శుభానికి ప్రతీకగా భావిస్తాము. అందుకే పసుపుతో గణపతిని తయారు చేసి పూజిస్తే విఘ్నాలు తొలగి పూజ ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవ్వాలని గణపతిని ప్రార్థించినట్లుగా భావిస్తారు. అలాగే కొన్ని కుటుంబాల్లో పసుపుతో గౌరమ్మను తయారు చేసి పూజిస్తారు. గౌరమ్మను స్త్రీల సౌభాగ్యానికి, మంగళ్యానికి ప్రతీకగా భావిస్తూ కుటుంబంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. అయితే ఎవరు ఏ విధంగా చేసుకోవాలనేది వారి వారి కుటుంబ ఆచారం, సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. నా దగ్గర వెండి వినాయకుడు ఉండటం వల్ల నేను పసుపు గౌరమ్మను తయారు చేసుకుని పూజలో పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్న బంగారు గాజులు, చైన్ ముందుగా పాలతో శుభ్రం చేసి తుడిచి అమ్మవారికి అలంకరించాను. అలాగే ఒక మూర మల్లెపూలు కూడా పెట్టాను. కొంతమంది అమ్మవారి కోసం సపరేట్ గా నగలు కొంటారు, అవైనా వేయొచ్చు. నేను ఏనుగులు కూడా తీసుకున్నానండి. వాటిని కలశానికి ఇరువైపులా పెట్టాను. ఇవి కూడా అమ్మవారి అలంకరణలో చాలా అందంగా కనిపిస్తాయి. ఇక పూజకు సమయం అయిందండి. ముందుగా ఆచమనం చేసుకుని పూజకు కావలసిన సామాగ్రి
సామాగ్రికి ప్రసాదాలకు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వినాయకుడికి పూజ చేసుకొని ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ పూర్తవ్వాలని ప్రార్థించాలి. ఇక నేను కూడా చీర కట్టుకుని జడ వేసుకుని రెడీ అయి వచ్చాను. ఇప్పుడు మన వరలక్ష్మి అమ్మవారి పూజను ప్రారంభిద్దాం. ముందుగా అమ్మవారికి అష్టోత్తర శతనామావళి చదివి తర్వాత మణిదీప వర్ణన చదువుకొని అమ్మవారి వ్రత కథను కూడా చదువుకుందాం. మరి ఈ వరలక్ష్మి వ్రతం ఎలా మొదలైంది, అసలు ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఏంటి? ఇప్పుడు ఈ కథను మనం కూడా విందాం. పూర్వం కుండిన నగరంలో చారుమతి అనే భక్తి శ్రద్ధలు కలిగిన ఓ స్త్రీ ఉండేది. ఆమె భక్తికి సేవా భావానికి సంతోషించిన లక్ష్మీదేవి ఒకరోజు ఆమెకు కలలో దర్శనమిచ్చి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించమని సూచించింది. అమ్మవారి ఆజ్ఞ ప్రకారం చారుమతి తన కుటుంబ సభ్యులతో ఇతర ముత్తైదువులతో కలిసి భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించింది. వ్రతం పూర్తయిన తర్వాత అమ్మవారి అనుగ్రహంతో వారికి సంపదలు, ఐశ్వర్యం, సుఖ సంతోషాలు లభించాయని కథ చెబుతుంది. అందుకే అప్పటి నుంచి మహిళలు కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖ సంతోషాల కోసం వరలక్ష్మి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తూ వస్తున్నారు. శ్రీ వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం మనందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. అమ్మవారికి తాంబూలం పెట్టాలి. ముందుగా 2 తమలపాకులు తీసుకొని వాటిపై వక్క, పసుపు, కుంకుమ, పువ్వు, ఒక పండు, దక్షిణగా నాణెం పెట్టి అమ్మవారికి సమర్పించాలి. మన సాంప్రదాయంలో తాంబూలాన్ని మంగళానికి, సౌభాగ్యానికి, శుభానికి ప్రతీకగా భావిస్తారు. అందుకే ముఖ్యమైన పూజల్లో అమ్మవారికి తాంబూలం సమర్పించడం ఒక ఆచారంగా వస్తోంది. మాకు తోరం కట్టుకోవడం లేదండి. తోరం కట్టుకోవడం ఆచారం ఉన్న వాళ్ళు తప్పకుండా తోరం అయితే కట్టుకోండి. మనం చేసిన ప్రసాదాలన్నీ అమ్మవారి దగ్గర పెట్టాలి. మాకైతే పెద్దగా వంటలు రావు కాబట్టి నేను పులిహోర, గుగ్గులు, సేమియా పెట్టాను. అలాగే కొన్ని ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టాను. ఇక పూజ అంతా పూర్తయ్యాక అమ్మవారికి హారతి ఇస్తాము. ఈ సమయంలో కుటుంబ సభ్యులంతా కలిసి అమ్మవారిని ప్రార్థించడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక పూజ మొత్తం పూర్తయిన తర్వాత ముందుగా మన భర్త దగ్గర తప్పకుండా ఆశీర్వాదాలు తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు భర్త ఆరోగ్యం, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాల కోసం కూడా అమ్మవారిని ప్రార్థిస్తాం కాబట్టి పూజ పూర్తయిన తర్వాత భర్తకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకోవడం మంచిది. ఆ తర్వాత మనం అమ్మవారికి సమర్పించిన నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఇక వరలక్ష్మి వ్రతంలో మరో ముఖ్యమైన ఆచారం ముత్తైదులకి తాంబూలం ఇవ్వడం. పూజ పూర్తయిన తర్వాత ముత్తైదువులను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి తాంబూలం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా తాంబూలంలో తమలపాకులు, వక్క, పసుపు, కుంకుమ, పువ్వులు, పండు, దక్షిణ వంటి వాటిని పెట్టి ఇస్తారు. ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం ద్వారా వారి ఆశీర్వాదాలు తీసుకోవడంతో పాటు అమ్మవారి అనుగ్రహం, సౌభాగ్యం, కుటుంబంలో సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాం. మన సాంప్రదాయంలో ముత్తైదులను గౌరవించడం చాలా ప్రత్యేకమైనది. అందుకే వరలక్ష్మి వ్రతం రోజు తాంబూలం ఇచ్చి వారిని సంతోష పెట్టడం కూడా పూజలో ఒక భాగంగా భావిస్తారు. ఇలా అమ్మవారిని పూజించుకోవడంతో పాటు మన చుట్టూ ఉన్న వారికి కూడా సంతోషాన్ని పంచుకోవడమే ఈ పండుగలోని అందమైన భావన. ఇలా సాయంత్రం మళ్ళీ ఫ్రెష్ అయ్యి అమ్మవారికి పూజలో పెట్టిన చీరని కట్టుకొని దీపం వెలిగించి లలిత సహస్రనామాలు చదువుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాను. ఇలా ఉదయం నుంచి సాయంత్రం వరకు వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఈ వ్రతాన్ని పూర్తి చేసుకున్నాను. మీరు కూడా ఈ వీడియో చూస్తూ నాతో పాటు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నట్టుగా అనిపిస్తే నాకు చాలా సంతోషం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మన సాంప్రదాయాలు, పండుగలు, పూజా విధానాలు, ఆచారాల గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, ఐశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి. నమస్కారం.